హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చేస్తాం డాబా స్టైల్లో. సో ఇంట్లో మనం ఈజీగా తయారు చేయొచ్చు. సో దీనికి విధానం అనేది చెప్తాను చూడండి. ముందు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 ఎగ్స్ మనం బ్రేక్ చేసి అందులో ఆయిల్‌లో ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్, అదేవిధంగా కొంచెం పెప్పర్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత కొంచెం స్క్రంబుల్ అయిన ఎగ్స్‌ని కొంచెం స్క్రంబుల్ చేయాలి. సో ఈజీగా మనం స్క్రంబుల్ చేసిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. సో అంత కారంగా కాకుండా కొంచెం మీరు ఉప్పు, అదేవిధంగా బ్లాక్ పెప్పర్ వేస్తే చాలు. సో నెక్స్ట్ మనం కొంచెం క్యారెట్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం వెయిట్ చేస్తామంటే కొంచెంగా ఆనియన్స్, అదేవిధంగా మనం అలా వేగుతుండగానే మనం అందులోనే కొంచెం స్వీట్ కార్న్ అనేది వేస్తాం. స్వీట్ కార్న్ అనేది ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట ఇందులో. సో మీ ఇంట్లో స్వీట్ కార్న్ ఉంటే దాన్ని కట్ చేసి ఈ విధంగా మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం అనేది ఉండదు. స్వీట్ కార్న్ అనేది కొంచెం వేగిన తర్వాత బాగా ఇందులో మీరు వెజిటబుల్స్ కూడా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్వీట్ కార్న్, క్యారెట్, అదేవిధంగా క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో క్యాప్సికమ్ కూడా హెల్త్కి మంచిది. సో క్యాప్సికమ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం లో ఫ్లేమ్లో అదేవిధంగా దాన్ని కొంచెం మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రై చేస్తున్నాము ఉంటేనే మనం కొంచెం లో ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రై అయిపోయిన తర్వాత సో దీంట్లో కొంచెం మనం అల్లం, అదేవిధంగా ఎల్లుల్లిపాయ, గార్లిక్ అండ్ జింజర్ కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తుంది. సో దాన్ని కొంచెం మనం యాడ్ చేసిన తర్వాత దీన్ని ఫ్రై చేయాలి. ఫ్రై చేసి దీంట్లో గ్రీన్ చిల్లీస్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. ముందు కట్ చేసుకుని పెట్టుకుంటున్నది గ్రీన్ చిల్లీస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత గ్రీన్ చిల్లీస్ అనేవి మీరు యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్రై చేయాలి. సో ఫ్రైయింగ్ ప్రాసెస్ అనేది మెయిన్. ఎక్కువ మనకు ఫ్రై అయిపోకూడదు. అదేవిధంగా నార్మల్ హీట్లో మనం అలా ఫ్రై చేస్తూ అనేది ఉండాలి. సో దీంట్లో మళ్ళీ మనం గ్రీన్ చిల్లీస్ అనేవి యాడ్ చేయాలి. సో మీ టేస్ట్ అనేది స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువగా గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు. తక్కువ స్పైస్ కావాలంటే 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మీకు ఎంత కావాలంటే అంత. దాని తర్వాత రైస్ అనేది మనం ముందు నుంచి వాచి పెట్టుకున్న రైస్ దీంట్లో పోవాలని చేసిన తర్వాత కొంచెంసేపు రైస్ని కూడా మనం ఈ విధంగా చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ టైప్లో కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత సో దీంట్లో మనం ఏంటంటే ఎగ్స్ కొంచెం యాడ్ చేయాలి. సో ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ప్లేట్లో సర్వ్ చేసుకొని చాలా వేడిగా సర్వ్ చేసుకొని మనం హ్యాపీగా డాబా స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అందరూ చేయొచ్చు. సో మీరందరూ కూడా సండే ఏ విధంగా మీరు ప్లాన్ చేస్తున్నారో కామెంట్ చేసి బాక్స్లో చెప్పండి. నేనైతే ఈ విధంగా తయారు చేసుకొని హ్యాపీగా తిన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.